ఆలూలో పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఆలూని ఇలా ఉడికించుకున్న ఆలూని ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకుంటే మనకి మెత్తగా అవుతుందన్నమాట. ఇలా ఆలునంతా కూడాను ఇలా తురుముకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ఉండదనేది లేకుండా మెత్తగా అవుతుంది ఆలు వచ్చేసి. ఇలా ఆలుని మొత్తం తురిమేసుకున్నాక ఇందులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకోవడం వల్ల మనకి ఆలులో తొందరగా కలిసిపోతుంది. ఇలా ఈ విధంగా తురిమేసుకొని ఇందులోకి కొంచెం వాముని ఇలా నలిపి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వాము కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కారం ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం చేత్తో, ఇవన్నీ కూడాను కలిసేలాగా. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ ఆలులో మొత్తం బాగా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1 కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మైదా పిండిని తీసుకున్నాను 1 కప్పు. ఒక 1/2 కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా ఇంకా ఇదంతా కూడాను ఈ ఆలులో కలిసేలాగా ముందు నీళ్ళేం వేసుకోకుండా కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి. ఇది వచ్చేసి రష్మి పరాటా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా ఆలులో కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. మనకు నీళ్ళు అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాం, ఎక్కువైతే పట్టవన్నమాట. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి, లేదా ఆలుతోనే సరిపోతే మనకైతే ఇంకా అవసరం లేదు. వాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం చేత్తో. ఇలా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఈలోపు మనకి పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే బాగా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది. ఇలా నానిన పిండిని ఒకసారి బాగా ఈ విధంగా చేతితో కలిపేసుకొని ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకోవాలి. ఇలా మనకి ఇంకా ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న వాటిని ఇలా రౌండ్గా చేసేసుకుందాము. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకుందాము. ఇలా కొంచెం పొడి పిండి వేసుకొని ఈ పొడి పిండిలో ఒకసారి ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా రుద్దేసుకోవడమే. ఇలా ఇలా ఇంకా రుద్దుకున్న ఈ పరాటాని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మరి కొంచెం పిండి అయితే పొడి పిండి వేసుకొని ఇలా ఈ విధంగా పొడి పిండిలో ఒకసారి ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు రుద్దేసుకుందాము. ఇప్పుడు వేరే రకంగా అయితే చూపిస్తున్నాను. మీరు అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పల్చాగా రుద్దేసుకోవాలి. ముందుగా ఇలా రుద్దేసుకున్న తర్వాత పైన కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము.
ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే పొరలు పొరలుగా వస్తుంది. ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసేసుకొని కొంచెం పొడిపిండి అయితే వేసుకుందాం పైన. ఈ విధంగా వేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు రుద్దేసుకోవడమే. ఇలా కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని రుద్దేసుకోవడమే. ఇలా ఈ విధంగా మరి అంత మందం లేదు, మరి అంత పల్చాగా లేదు. ఈ విధంగా ఇంకా అన్నీ ఎన్నైతే ఉన్నాయో మనకు అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా అన్నీ కూడాను దాని మీద ఒకటి వేసేసుకోవచ్చు. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా మీకు నచ్చినట్టు ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదా మామూలుగా అయినా కూడా రుద్దేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న పరాటాను అయితే వేసుకోవాలి. ఫస్ట్ నూనె ఏమి వేసుకోకూడదు. ఇలా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొంచెం పైన నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము. ఇలా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా బాగా కాల్చుకోవడమే. ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. అలాగే ఇంకో పరాటాలు కూడా వేసేసుకుందాము. ఫస్ట్ నూనె ఏమి అప్లై చేయకుండా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని కాల్చుకోవడమే. సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇలా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. అంతే, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మనకు రష్మి పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే రేష్మి పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చూసారా, మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిన కర్రీస్తో అయితే తినేయచ్చు అనమాట. ఈ పరాటాలను వచ్చేసి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. రష్మి పరాటాలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.